దోపిడీలు చేసుకోమని చెప్పి ఓ పక్క భూ కబ్జాలు ఓ పక్క అవినీతి కార్యక్రమాలు సాక్షాత్తు వస్తున్న ఆరోపణలు మంత్రుల మీద వస్తున్న ఆరోపణలు కానీ శాసనసభ్యుల మీద వస్తున్న ఆరోపణలు కానీ ప్రజాప్రతినిధుల మీద వస్తున్న ఆరోపణలు కానీ సీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. చాలా దురదృష్టం, దుర్మార్గం. ఎంతసేపు క్యాబినెట్ మీటింగ్ జరిగితే లేదు, లీకులు వస్తే ఏదో వాళ్ళ మీద చర్య తీసుకున్నాను, ఈయన మీద చర్య తీసుకున్నాను, వాళ్ళు ఇదన్నారు ఇది ఉన్నారు ఏంటన్నారు. తీరమ్మ చూస్తే ఎవరి మీద చర్యలు లేవు. మేము అడుగుతున్న చర్యల కంటే ముందు ముఖ్యం పరివర్తన లేదు. కొన్ని ఏదో చెప్పారు, మళ్ళీ మన్నాడు ఆ ఇన్సిడెంట్ ఇంకో ఇన్సిడెంట్ జరగలేదన్నాకి ఏ రోజైతే చెప్తారో సీరియస్ గా ఉండమని ఆ మన్నాడు ఇంకో ఇన్సిడెంట్, ఒకటి కాదు రెండు కాదు, ఒక మంత్రి మీద కాదు, లేకపోతే ఒకరి మీద కాదు, ఒకరిని వేరే చుట్టూ ఎంత అక్కర్లేదు, ఒకరిని వచ్చి కొంత అక్కర్లేదు, మొత్తం అందరూ కూడా అలాగే ఉన్నారు ఆరోపణలు అయితే. దోపిడీలు అయితే భూ కబ్జాలు అయితే మరి అడగక్కర్లేదు. అవకాశం వరకు దోచుకు తినేస్తారు, పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు. ఉదాహరణలతో కలిపి చెప్తున్నా దాని మీద ఎంక్వైరీ లేదు, దాని మీద విచారణ లేదు, ఇలా అనేస్తాం అంతే, పోతే పోనీ. రాష్ట్ర ప్రజలందరినీ గమనించమని కోరుతున్నాను. ఈ ప్రభుత్వం తాలూకా వ్యవహార శైలి ఎలాగుందో, పరిపాలన విధానం ఎలాగుందో, ఎంత దుర్మార్గమైన ఆలోచనతో ఈ కార్యక్రమం జరుగుతున్నాయో. మరి ఎక్కడ సామాన్యుడికి వచ్చి నీడ, సామాన్యుడి రక్షణ కనిపించలే. ప్రభుత్వంలో ఒక ఎస్ఓపి ఉంటుంది, బిజినెస్ రూల్స్ ఉంటాయి. ఎవరు ఏ పనికి వచ్చి దాన్ని జీవో ఇవ్వాలి, లేకపోతే ఒక వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలి, ఏ కార్యక్రమాన్ని ఎవరు చేయాలి, ఎవరి పరిధిలో ఏ స్థాయిలో ఆ పరిధిలో చేయాలి, అది జిల్లాధికారులు చేయాలా, లేకపోతే రాష్ట్రంలో సెక్రటరీ చేయాలా, లేదు మంత్రుల్లో దానిలో అది చేయాలా, లేదు ముఖ్యమంత్రి కార్యాలయం చేయాలా అని బిజినెస్ రూల్స్ ఉంటాయి. నేను మధ్య చూస్తున్నాను ఒక రెండు ఇష్యూల్లో మేము ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ చేయడం నాన్సెన్స్. ఎవరు ఎంక్వైరీ చేయాలి? ప్రభుత్వం సంబంధించిన అంశం అయితే, అంటే ప్రభుత్వం అంటే మీన్స్ మంత్రి గారు సంతకం పెట్టడం అది కాకపోతే ఎంక్వైరీ చేయడం తప్పు కాదు, అది కింద స్థాయిలో జరిగింది కాబట్టి. లేదు సెక్రటరీ స్థాయిలో జరిగితే, కింద స్థాయిలో జిల్లా స్థాయిలో జరిగితే సెక్రటరీ ఎంక్వైరీ చేయడం తప్పు కాదు. మంత్రి స్థాయిలో జరిగింది వచ్చి మంత్రి వచ్చి ఎంక్వైరీ చేస్తానని చెప్తారు, అంటే చెవిలో పువ్వు పెడతారు. సెక్రటరీ స్థాయిలో జరిగింది వచ్చి నేను ఎంక్వైరీ చేస్తాను లేదు, సెక్రటరీ స్థాయిలో ఎంక్వైరీ నాన్సెన్స్. జిల్లా కలెక్టర్ స్థాయిలో జరిగింది వచ్చి జిల్లా కలెక్టర్ ఎంక్వైరీ చేస్తానంటే ఆయన సంతకం పెడితే ఆయన ఎంక్వైరీ చేస్తానంటే ఏ ఒక్కరి మీద ఈ 14 నెలల కాలంలో ఈ వచ్చిన ఆరోపణలు ఎవరి మీద ఒక్కరి మీద చర్య తీసుకున్నారా చెప్పండి.
ఎవరిని పంపి పెడదామని, ఎవరు ఇంకా దోచుకు తినేద్దామని. మీకు సిగ్గు అనిపించట్లేదు, మీకు బాధ అనిపించట్లేదు ఈ కార్యక్రమాలకి? ఇంకా పేదవాళ్ళ గురించి చెప్తే ఓ గొప్ప చెప్తారు. నిన్న మొన్న బతుకులో చూస్తున్నాం, ఎక్కడెక్కడే ఈ ధర్నాలు, ఎక్కడెక్కడే రిప్రజెంటేషన్, ఎవరు వికలాంగులు పాపం వాళ్ళ మీద వచ్చి వాళ్ళకి ఇచ్చిన డిజేబుల్ పెన్షన్ లో ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అర్హులు లేని వాళ్ళు తీస్తే అర్హులు తీసుకుంటే మాకు అభ్యంతరం లేదు. అర్హుతున్న వాళ్ళు తీస్తే ఈ రాష్ట్రంలో 7,70,000 వికలాంగుల పెన్షన్లు ఉన్నాయి. నిన్న వచ్చి నోటీస్ ఇచ్చారు. ఇస్తూ ఏమి ఇచ్చారు? నోటీసులో నేను రద్దు చేస్తాను ఇచ్చారు. ఇగో నీ ఎంక్వైరీకి ఇస్తూ మీరు వెళ్ళి మళ్ళీ పెట్టుకోమని దాంట్లో రాయొచ్చు కదా. ఇగో నీ తాలూకా దేశమే ఇంత వచ్చింది, నువ్వు వెరిఫై చేసుకొని నువ్వు దరఖాస్తు మళ్ళీ వెరిఫై చేసుకుని పెడితే నీకు ఉంటుంది, లేకపోతే లేదు. స్టేట్ అర్హులైన వాళ్ళని, బతుకు జీవడానికి బతుకుతున్న వాళ్ళని ఈ రకంగా వికలాంగుల్ని తీయడం ఇది భాగమేనా? వాళ్ళు బతుకెలా బతుకుతారు? ఏ రకంగా జీవన గడుస్తుంది? అంత దుర్మార్గం ఏంటిది? అంత మానవత్వం ఉందా? చూస్తున్నాం మనం. నిన్న మొన్న పత్రికలో ఫోటోలు చూసాం. మళ్ళీ దాని మీద వచ్చి కథనాలు, ఒకళ్ళు వచ్చి చూపెట్టారు, ఒకళ్ళు అలా చూపెట్టారు, ఒకళ్ళు చూపెట్టారండి. అందుకే ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం. మన ప్రాంతాల్లో, ఈ ప్రాంతాల్లో కలెక్టర్ తాలూకు అపాయింట్మెంట్ తీసుకొని, ఆ సమయాన్ని తీసుకొని, ఆ జిల్లాలో ఎవరైతే అర్హులైన వారు ఈ రద్దు చేశారో వాళ్ళందరినీ కలెక్టరేట్ తీసుకెళ్లి కలెక్టర్కి వచ్చి దరఖాస్తు ఇచ్చి న్యాయం చెప్పడం కోరుదామని ఒక ఆలోచనని మా బుర్రలోకి వచ్చింది. వాళ్ళ తరపుని కార్యక్రమం చేద్దాం. ముందు కలెక్టర్ గారిని ఈ త్వరలోనే వాళ్ళు ఇచ్చే సమయం లోపల తిని కానీ వాళ్ళు రెడ్డిఫై చేయకపోతే 30 తర్వాత ఈ కార్యక్రమం చేస్తాం పార్టీ తరఫున. ఈ నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన అంశం, మన ప్రాంతానికి సంబంధించిన అంశం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. దాని మీద నిన్న మా పార్టీ నిర్ణయించిన ప్రకారం డిఎంసి సమావేశంలో దాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేయమని చెప్పాం. మా కార్పొరేట్ అందరూ కూడా దాని మీద ఒత్తిడి తీసుకొచ్చి తీర్మానం చేయించాం. గత కౌన్సిల్ జరుగుతున్నప్పుడు అట్టాసంగా ఆ రోజు డిప్యూటీ సీఎం గారు, రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ సీఎం గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ గారు ఇద్దరు కౌన్సిల్ సాక్షిగా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటిజం జరగదు, మేము ఉన్నంత వరకు జరగదు.
కౌన్సిల్ సాక్షిగా చెప్పారు ఆ రోజు మా కళ్యాణమ్మ బిజినెస్ మరి నేటి రోజున ఏమైంది? మరి ఎందుకు పవర్ ప్లాంట్ వచ్చి సర్వీసింగ్ ప్రైవేట్ వాళ్ళతో టెండర్ పిలిచి వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఇన్ని 32 డిపార్ట్మెంట్ని మరి ప్రభుత్వ సంస్థలో ఉన్న చేస్తున్న అధికారుల్ని అక్కడ తీసి ఉద్యోగస్తులు తీసి అది ప్రైవేట్ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళతో ఆ కార్యక్రమం చేయిద్దామని చెప్పి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఎక్కడ దేశంలో ఏ ప్లాంట్ లో జరిగిందా ఇది? ఎందుకు విశాఖపట్నం ప్లాంట్ లో జరుగుతుంది? చెప్పండి నాయకులు, చెప్పండి కుటుంబంలో నాయకులు చెప్పండి. డిప్యూటీ సీఎం గారు రేపు 30వ తారీఖు నాడు ఇక్కడ మీ సమావేశం పెడతారు కదా విశాఖపట్నంలో. దీని మీద మీ ఆలోచన ఏంటి? దీని మీద మీ కార్యాచరణ ఏంటి? దీని మీద మీ పార్టీ తాలూకు ఉద్దేశం ఏంటి? మీ కూటమి తాలూకా పార్టీ ఉద్దేశం ఏంటి మీరు చెప్పాలంట. లీడ్ చేయండి. మాకు అభ్యంతరం, మీ అందరం కూడా ఇన్వాల్వ్ అవుతాం. కావాల్సిన ఇక్కడ రాజకీయాలు కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రలో కొనుక్కునే ఏదైతే ఉందో దాన్ని సార్థకం చేసుకోవాలి. 32 మంది ప్రాణ త్యాగాలతో ఆ ప్లాంట్ వచ్చి ఆ పరిశ్రమ ఇక్కడ వచ్చింది. దాన్ని కాపాడుకోవాలి. ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి అందరూ నడుం కట్టాలి. ఎక్కడ తూట్టుపడినా, ఎవరు తూట్టుపడినా దాన్ని వ్యతిరేకించాలి. అదే మా తాలూకా నినాదం, మా పార్టీ తాలూకా సిద్ధాంతం. ప్రధానమంత్రి గారు వచ్చి మొన్న వస్తే గిన్నీస్ బుక్ గురించి ఆలోచించారు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించలే. యోగాడేకి వచ్చిన్నాడు. అడగవలసిన బాధ్యత లేదండి ముఖ్యమంత్రికి? అడగవలసిన బాధ్యత లేదండి ఉప ముఖ్యమంత్రికి? అడగవలసిన బాధ్యత లేదండి ఆ వేదిక ఉన్న మంత్రికి? ఒకరు పోగొట్టుకోవడానికి, ఒకరు చేసుకోవడానికి, ఇచ్చేయడానికి ఈ ప్రాంతానికి రావడం, దానికి వచ్చి మా ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డమా ఏంటిది? అందుకే మాతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని ఉద్యమం చేయడానికి నిర్ణయించాం. వచ్చిన సంఘాలన్నింటినీ కూడా అందరికీ కూడా పిలిపిస్తున్నాం. మేధావులకి, ప్లాంట్ పరిరక్షణ కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళందరినీ కూడా పిలిపిస్తున్నాం. పెద్ద మనసు అందరూ కూడా కలుద్దాం. మాకేం బ్యాచాలా లేవు. ఇదేదో మేమే లీడ్ చేయాలనే ఆలోచన మాకు కాదు. ఎవరు చేసినా ముందుంటాం, ఎవరు చేసినా మీతో ఉంటాం. లేదంటే మేమే దాన్ని లీడ్ చేసి ముందుకు తీసుకెళ్తాం. దయచేసి అందరూ ఇన్వాల్వ్ అవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం. దాన్ని కార్యాచరణ కూడా రూపొందిస్తున్నాం. మీ ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న అన్ని వర్గాల వారిని, అన్ని సంఘాల వారిని, అన్ని అసోసియేషన్ల మేధావులు అందరినీ కూడా ఇన్వాల్వ్ కోరుకుంటున్నాం. మీ ద్వారా పిలిపిస్తున్నాం. తేదీని కూడా ప్రకటిస్తాం. అక్కడి నుంచి అది ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వికలాంగుల తాలూకా ఏదైతే మా తాలూకా జీవనాధారం మనకి బతుకు జీవడానికి పెన్షన్ పొందుతున్న ఆ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు ఉసురు పోసుకోకండి, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళకి న్యాయం చేయండి. ఆ భగవంతుడు అంగమైక్యం అది ఏ కారణం వల్ల వాళ్ళు వచ్చారో వాళ్ళని భగవంతుడు చిరుచూపు చూశాడో దయచేసి ప్రభుత్వం వాళ్ళకి ఆత్మస్థైర్యం కలిగించే విధంగా ప్రయత్నం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. ఏదైతే విచ్చలవిడిగా ప్రభుత్వ మంత్రులు, శాసనసభ్యులు ఇష్టారాజ్యంగా దోపిడీకి, ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతూ వస్తున్న పుంకాలుగా వస్తున్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో
చంద్రబాబు నాయుడు గారు మీరు ఓంకరించడం కాదు, పత్రికల్లో స్టేట్మెంట్లు కాదు, కార్యాచరణ చూపించండి. వాటికి అడ్డుకట్ట చేసే విధంగా ప్రయత్నం చేయండి. పరిపాలన దానికోసం ఇచ్చారు మీ ప్రజల పరిపాలన. సరే ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారో లేకపోతే ఇంకోలా గెలిచారో ఏం చేశారో మొత్తం మీద మీరు ఇవాళ ముఖ్యమంత్రిగా అందరూ అంగీకరించాం. సార్థకతో ఆ కార్యక్రమం చేయండి. గాలి వదిలేసి మా అందరి అంటే మాత్రం చూస్తూ మా ఊరుకునే సమస్య కాదు. నేను తీవ్రంగా జరుగుతున్న పరిణామాలని ఇబ్బంది ఖండిస్తున్నాం. ఓకే, ఎవరైనా స్టీల్ ప్లాంట్ లీడ్ తీసుకుని కలిసి పనిచేయడానికి దేనికి కలిసి పనిచేయండి? స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద మా తాలూకా స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి అవసరమైతే ప్రధానమంత్రి దగ్గర మేము కూడా వస్తాం. అయితే అంతకుముందు మేము పిలిస్తే మీరు మీరు తీసుకెళ్ళదంటే అంతకుముందు అవసరం లేదు మాకు. ఎందుకు? ఎక్కడ కూడా మేము మా అధికారం ఉన్నప్పుడు ఒక ఇంచు కూడా ముందుకెళ్ళే. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని కాదన్నా దాన్ని ఆపాం. కానీ ఇప్పుడు ప్రమాదకరమైన పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ కాదు, సిపిఎంఐ కాదు, సిపిఐఏ కాదు, అందుకే ఒక అడుగు దిగైనా సరే ప్రాణి కాపాడుకోవడమే మా తాలూకా ధ్యేయం. అది నేను చెప్తున్నా. ఇది వ్యక్తులు కాదు, ఇక్కడ ఆలోచన విధానం. సరే, అది మీరు వచ్చి వాళ్ళు చెప్తున్న మాటలు మీరు నన్ను అడుగుతున్నారు అంతేనా? 16 సార్లు ఢిల్లీకి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఈ 16 కాలంలో స్టీల్ ప్లాంట్ ఎప్పుడు మాట్లాడి చెప్పండి? ఎప్పుడు బహిరంగ చెప్పండి? సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని విశాఖపట్నం వేదిక మీదే జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ఆయన ఎందుకు మీరు ఆలోచించలేదు? ఎందుకు మీరు చెప్పట్లేదు? మళ్ళీ పైపెచ్చు మా సొంత పనులుగా మరి ఇప్పుడు వెళ్తుంది చంద్రబాబు నాయుడు వచ్చి దేశం మీద పనులుగా. ఏంటిది ఆ ద్వంద్వ వైఖరి? సాక్షాత్తు మంచి ఎదురుగా ఉన్న మనిషిని ప్రజల ముందు వచ్చి అడగంట. ఇంట్లో అడిగాను, అడిగావో లేదు ఎవరు తెలుసు? మేము అడిగానని చెప్తున్నాం, మీరు కాదంటున్నారు. అందుకే ప్రజల ముందు కూడా అడిగాం. ఆ 16 నెలలుగా 5 సంవత్సరాల కాలంలో ఇలాంటి ప్రైవేటిజం ఎక్కడైనా జరిగిందా? ఏ సెక్టర్ జరిగిందా? 11,000 కోట్లు అప్పు తెచ్చాం. మనం దేనికి తెచ్చారు అప్పు? ప్యాకేజ్ తెచ్చాం. ఏం చేస్తారా ప్యాకేజ్? ఏదైనా ఒక సంవత్సరం వచ్చి దాన్ని ప్రైవేట్ మార్కెట్లో పెట్టినప్పుడు దానికి సున్నాలు వేసి లేకపోతే దాన్ని టెన్షన్ చుట్టి దాన్ని పౌడర్లు వచ్చి దానికి వచ్చి చేసి అప్పుడు మార్కెట్లో పెడతారు. ఆ చేయడానికి కదా మీరు చేసింది. కాకపోతే ఎందుకు ఇది జరుగుతుంది? ఎందుకు అడ్డుకోలేదు? సాక్షాత్తు కేంద్ర మంత్రులు ఉన్నారు కదా ఇక్కడ. ఒట్టుమిట్టితే కేంద్ర మంత్రుల స్పీచ్ అంటారా స్పీచ్ చూపెడతాను చెప్పండి. ఇంటి చూపెడతాను. బాబు నా సెల్ ఫోన్ లోన్ తీసుకున్నా, నా సెల్ ఫోన్ లోన్ తీసుకురా పెట్టాను, మీకు వినిపిస్తాను. ఒక మాట అండి, స్టీల్ ప్లాంట్ కి మేము వచ్చి చెప్తే ఉద్యోగాలండి ఏం కర్మ వచ్చింది? వాళ్ళ ఆలోచన, వాళ్ళ మైండ్ సెట్ ఎలాగుంది? ఇదేనా స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ సంస్థ? నేను చెప్పడం వల్ల 15,000 మంది ఉద్యోగాలు ఇస్తారు. ఎంక్వైరీ చేయాలి, చేయమని అధికారం మా దగ్గర ఉంది కదా.
మీ వద్దని మానేస్తారా? ఏ స్థాయిలో ఆలోచన చేస్తున్నారు, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో లేదు. అడిగారు కదా మీరు. ఇప్పుడు కేంద్ర మంత్రి ఏం చెప్పాడు? ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర మంత్రి ఆ రోజు ఏం మాట్లాడి అడిగారు కదా మీరు. వినిపిస్తాను వినండి. అంటే అపోజిషన్ ఉంటే ఒక మాట, ప్రతిపక్షం ఒక మాట, అధికారం ఉంటే ఇంకో మాట. అధికారం ఉంటే ఆ విషయాన్ని మనం మర్చిపోయి టోటల్గా దాన్ని అవుట్ ఆఫ్ ఆర్డర్ పెట్టించుకోవచ్చు. మనం పన్నులు కట్టే ఉన్నటువంటి కేంద్రం ఇది, మనం ఓట్లు వేస్తే ఉన్నటువంటి కేంద్రం ఇది. మీరెవరండి అమ్మడానికి, వారెవరండి కొనడానికి? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు, ప్రజల తాలూకా హక్కు. కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామనంటే తెలుగు ప్రజలు ఎవరు కూడా సహించం, ఊరుకోమనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరో బయట నుంచి, ఏ దేశం నుంచి ఎక్కడ పుట్టి ఎవరు వస్తారో వాళ్ళు చేతులు పెడతారనంటే మేము ఆంధ్ర వాళ్ళు ఊరికే చూసుకొని ఊరుకునే వాళ్ళం అనుకుంటున్నాం. ఇప్పుడు ఢిల్లీలో ఏసీ రూమ్లో కూర్చున్నా, ఎండలో కూర్చుంటున్నారా? మరి మాట్లాడిన వ్యక్తులు వచ్చి ఆంధ్ర రాష్ట్రం వారా లేకపోతే ఉత్తరప్రదేశ్ వల్ల? మరి 32 డిపార్ట్మెంట్ నుంచి ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేటైజేషన్ చేస్తుంటే మరి ఏం చేస్తున్నారు? టెంట్లు ఇవన్నీ చిన్న చిన్న ఆ టెంట్ బిగినలోను వాళ్ళు మరి ఏ కారణం వల్ల అక్కడున్న ఉద్యమ నాయకులు ఊరుకున్నారు కానీ దాంతో అయిపోదు. అందుకే ఉద్యమం చేయడానికి మనం ఆలోచన చేసి చెప్తున్నాం. ఇది ఇక్కడ ఇండివిజువల్ కాదు. ఇక్కడ ఇవాళ అందుకే ఇవాళ డిప్యూటీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఇక్కడ పెడతాను కాబట్టి ఆయన తాలూకు వివరణ ఇవ్వాలని అడుగుతూ డిమాండ్ చేస్తున్నాం. 30వ తారీఖు నుంచి ఆ వేదిక మీద నుంచి స్టీల్ ప్లాంట్ తాలూకు భవిష్యత్తు గురించి వాళ్ళ కార్యాచరణ ఏంటో వాళ్ళు చెప్పాలి. పక్కన పెడితే మెయిన్ ఇష్యూ ఇది. మీకు అవునా కాదో టీవీ5కిను, మీ ఏబిఎన్కిను, ఈటీవీకిను, లేకపోతే మా టీవీకిను మాకు ఇది మెయిన్ ఇష్యూ. చెప్పండి. ఒకటి అంతేనా? వైఎస్ఆర్సీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఆవిర్భావం అయిన దగ్గర నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లో ఉన్న ఒక విధానాన్ని పార్టీ తీసుకుంది. ఏటా విధానం? ఏదైతే రాజ్యాంగబద్ధమైన రాష్ట్రపతి గారు కానీ, ఉపరాష్ట్రపతి అంటే కౌన్సిల్ చైర్మన్, రాజ్యసభ చైర్మన్ గారు, ఉపరాష్ట్రపతి గారు కానీ, లేదు లోక్సభ స్పీకర్ కానీ, లేదు రాష్ట్రంలో ఉన్న శాసనసభ స్పీకర్ కానీ, వీరి కోసం సంఖ్యాబలం ఉన్నప్పుడు పోటీలు పెట్టకూడదు. సంఖ్యాబలం ఉన్నప్పుడు వాటికి యునానిమస్ గా అవ్వడానికే మనం ప్రయత్నం చేయాలి తప్ప పోటీ పెట్టడం అనేది అది న్యాయబద్ధం కాదు. వాళ్ళకి పార్టీలు ఆపాదించడం సమంజసం కాదన్న ఉద్దేశమే అంతకుముందు రామ్నాథ్ కోవింద్ గారు కానీ, ప్రణబ్ ముఖర్జీ గారు కానీ, లేదు వెంకయ్యనాయుడు గారు అయినప్పుడు కానీ, అలాగే ఇప్పుడు కానీ శాసనసభ సాక్షాత్తు కోడేశ్వర ప్రసాద్ ఆయన స్పీకర్ అయినప్పుడు కానీ ఇప్పుడు అందుకే పోటీ పెట్టలే వైఎస్ఆర్సీ పార్టీ. ఆ నేపథ్యంలో ఇప్పుడు వెళ్తున్నాం. ఇష్యూ
బ్రాడ్ మైండెడ్లో విధానం వేరు, ఇష్యూ మీద లేదు. ఒకవేళ రేపు వచ్చే అడ్డు పెడతాం, అవుతుంది తగ్గే బలం తర్వాత కాదు కదా. కానీ ఆ పదవికి వచ్చిన ఔన్నత్యం, ఆ పదవికి రావాల్సిన ఇది రాజకీయ సంబంధం లేకుండా రాజకీయ అతీతంగా ఉండాలనుకునే దానికి ఆ స్ఫూర్తికి ఆఘాతం కలగకూడదు. దీనివల్ల అయిపోతుందంటే ఓకే, మాకేమైంది చెప్పండి. నేను చంద్రబాబు ఏం చెప్పాడు? అమిత్ షా వచ్చి ఏమంటాడు? ఇండియా పెద్ద వచ్చి నక్సలైట్లతో జడ్జిమెంట్ ఇచ్చారని ఒక దీంట్లో చూశాను, ఒక సోషల్ మీడియా చూశాను. అదే వ్యక్తి, అదే జడ్జి గారు చంద్రబాబు నాయుడుకి వచ్చి సైకిల్ గుర్తిచ్చారని వాస్తవం అదే నేను స్టడీ జరిగి సోషల్ మీడియా చూశాను. అలాంటి లెక్కలు తీసుకోకూడదే. ఎందుకంటే ఆయన ఆ స్థానంలో ఉండి అది ఆయన నమ్మి అయితే జడ్జిమెంటు చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ఇచ్చారు. ఆ మాట అమిత్ షా గారు నేను మాట్లాడడం కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు మాట్లాడడం కానీ అది సంబంధించిన రాజ్యాంగంలో ఆయన జడ్జిగా ఉన్నారు. ఆయన చేయడం ఆయన తాలూకా అది ఇచ్చారు, ఈయనకి ఇచ్చారు, ఆయనకి ఇచ్చారు. అయితే ఈయనకి ఇచ్చారు, నేను ఫేవర్ చేయాలి కదా. ఇప్పుడు ఆయనకి ఇచ్చారు, ఆయన వ్యతిరేకం చేయాలి కదా. అది కాదు కదా. ఎవరేమనుకున్నా ఎవరేం చేసినా మాకు సంబంధం లేని విషయం. మా పార్టీ తాలూకా, మా నాయకుడి తాలూకా సిద్ధాంతం మొదటి నుంచి కూడా ఈ పదవులకు వచ్చి పోటీ ఉండకూడదు. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. చెప్పండి. ఇంకేదైనా పక్కన పెట్టాలా? అది డిబేటబుల్ సబ్జెక్ట్. అది ఇంకా వాళ్ళు కమిటీ వేశారు. ఆ సెర్చ్ కమిటీ వచ్చి జాయింట్ పార్లమెంటరీ కమిటీ వచ్చిన తర్వాత అప్పుడు ఎవరు పార్టీ నిర్ణయాలు వాళ్ళు అప్పుడు చెప్తాం. ఇది క్యూ అని దాని మీద సీనియర్ పొలిటీషియన్ గా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. నారాయణ వచ్చి మనం సమర్థించకూడదు. ఇందాక చెప్పాం కదా, ఎందుకంటే చెప్పింది ఏంటి? శాసనసభ్యులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, మంత్రులు వచ్చి అడ్డగోలుగా అవినీతి కార్యక్రమాలు అయిపోతున్నాయి, సాక్షాత్తు అధికారులు వచ్చి మేము ఉద్యోగాలు చేయలేమని చెప్పి లేఖలు రచిస్తున్నారు, మంత్రులే సంతకం పెట్టి నేను వచ్చి జీవో ఇవ్వలేదు ఎంక్వైరీ చేస్తాను అంటున్నారు, కలెక్టర్లు వచ్చి ఆర్డర్లు వేసి దీని మీద మళ్ళీ వెనక్కి ఎంక్వైరీ చేస్తా అంటున్నారు. ఇలాంటి పరిణామం ఉండకూడదని చెప్పాం కదా. నేను మీ వ్యతిరేకంగా చెప్పాను కదా. ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఇవాళ ఎక్కడో టీవీలో చూశాను, పేపర్లో చూశాను, మనిషి మీద ఇన్ని కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు మీద ఉన్నాయి, పక్కన ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నాయి, ఆ పక్కన ఉన్న ముఖ్యమంత్రులు ఉన్నాయి, మా నాయకుల మీద ఉన్నాయి. అని ఫైనల్ గా న్యాయస్థానంలో అది తెలిస్తే తెలియనప్పుడు ఆలోచిస్తాం ఏ నిర్ణయిస్తాను. అంతే కదా, ఎవరి మీద లేదు. అయితే ఆ కేసులు ఫ్యాబ్రికేటెడ్ గా, వాస్తవ విరుద్ధంగా, వాస్తవాలకి కాకుండా కక్షపూర్తిగా రాజకీయ కోణంలో పెట్టి చేస్తే ఎవరైనా పెట్టచ్చు. దానివల్ల నష్టం జరుగుతుంది అనేది ఒక యాంగిల్. ఆ యాంగిల్ కూడా మనం ఆలోచించి చూడాలి కదా. అధికారం ఉందని చెప్పి ఇప్పుడు చూస్తున్నాం కదా, మనం అధికారం ఉందని ఒక్కొక్కరి మీద కేసు పెట్టి 90 రోజులు జైల్లో పెడేస్తారు కదా.
ఇప్పుడు చేస్తున్న ఈ ప్రభుత్వం పెట్టి కేసుల్లో ఎంత అన్యాయం అండి అది. ఒక్కేసేపు తొక్కేసు ఇది తప్పు కదా. చట్టాన్ని చేతిలో తీసుకోవడం ఇది అన్యాయం కదా. అదే చెప్తాను. రావాలని కోరుకుంటున్నాం. ఇంతకు ఉండేది కదా, పూర్వం ఉండేది కదా. అద్దెలు ఇట్లా ఎక్కువైపోయి అంత ప్రపంచం అంతా నాకే తెచ్చుకున్నాను అనుకున్న చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు వస్తే ఇలాగ ఉంటాయి ప్రమాదం. నందిని పంది అని చేసి ఏదైనా నేను చెప్తే అమ్ముతారు ప్రజలు అనుకుని చేసుకుంటే ఆ వ్యక్తులు వచ్చి చట్టాలు చేతులు తీసుకుంటే ఉంటాయి. నాకు గ్యాప్ వచ్చి చెప్పాను నేను. నీకేమైనా గ్యాప్ వచ్చి నువ్వు చెప్పు. నేను నాకు తెచ్చుకోను, నాకు అవసరం లేదు తెచ్చుకోవడం. నాకు అదే గ్యాప్ వచ్చి అదే చెప్పాను. నీకు ఎవరైనా గ్యాప్ వచ్చి చెప్పు, తప్పే ఉంది. నువ్వు వద్దాను కదా. నేను నీ ప్రజాస్వామ్యం నాకు చెప్పుకొచ్చి చెప్పాను. ఇంకేంటంతేనా కాకపోతే ఓకే డన్.